ఏంటంటే ఆటో డ్రైవర్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ఇంకా రెగ్యులర్గా ఉండాలి కదా. బట్ లేడీస్కే ఇస్తున్నారు. అబ్బాయిలు మేము కూడా ఓట్లు వేస్తాం కదండి, మాకు కూడా ఫ్రీ లేకపోయినా అట్లీస్ట్ హాఫ్ టికెట్ అనే పెట్టాలి కదా. బట్ అలా ఏం లేదు. లేడీస్కి స్త్రీ శక్తి అదే కదా, స్త్రీ శక్తి కింద ఇచ్చారు అది. బట్ మంచిదే, కానీ చాలా లేట్గా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకు కూడా ఏమైనా కొంచెం ఆర్థిక సాయం లాంటిది నెలకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో అది కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏమైపోతుందంటే ఆటోలు చాలా వరకు ఎవరు ఎక్కరు. ఎందుకంటే ఇంకా ఆధార్ కార్డు చూపిస్తారు, వెళ్ళిపోతారు. అలా అది లేక కొంచెం వాళ్ళకు చూసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు మనము తెలంగాణలో, కర్ణాటకలో చూస్తున్నాం చాలా మంది మహిళలు బస్సులో ఎక్కి ఫైటింగ్స్ అవుతున్నాయి. సో అట్లా కూడా కొంచెం మైనస్ పాయింట్ ఏమని కూడా అనుకుంటున్నారు, ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి. సో దానికి ఏం చెప్తారు? మైనస్ ఏం లేదు, బట్ వాళ్ళ గురించి కూడా చూడాలి అంతే. నెగిటివ్ అనలేము, యూజ్ అవుదని చెప్పలేము, కానీ బట్ దానివల్ల కూడా కొంత దుర్వినియోగం అయ్యేది ఉంటుంది. ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉంటుందో అది కొంచెం దుర్వినియోగం అయ్యే ఇది ఉంటుంది. అన్న ఇప్పుడు లేడీస్ కూడా ఫ్రీ బస్ అని చెప్పేసి ఎక్కువగా ఎక్కడం వల్ల వాళ్ళకి ఫైటింగ్స్ అవుతున్నాయి కదా. మనం ఆల్రెడీ తెలంగాణలో, కర్ణాటకలో చూస్తున్నాం. సో అట్లా కూడా ఏపీలో అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఏపీలో నాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు అంత ఇంత ఉండదు కాబట్టి ఐ డోంట్ థింక్ సో అంత ఫైట్ అయ్యేది అంత ఉంటుందని. బట్ మోస్ట్లీ యూజ్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ వీళ్ళకి ఏమైనా ఆబ్వియస్లీ ఆటో డ్రైవర్స్కి అయితే కొంత ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ప్లస్ ప్రభుత్వం తరపున ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఆర్థికంగా హెల్ప్ కానీ ఉంటే బాగుంటుంది. మోరోవర్ ఏంటంటే కొంచెం మీరు చూస్తే ఆంధ్రాలో ఎక్కువ పల్లెటూర్లు కూడా ఉంటాయి. పల్లెటూరులో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ బస్ అనేది లేదు కొన్ని చోట్లకి. అలాంటి చోట్ల స్టిల్ ఆటో వాళ్ళకైతే స్టిల్ ఉంటుంది. సో ఓవరాల్గా ఫ్రీ బస్ అనేది ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారు? ఒక మాట ఐ థింక్ సో ఇట్స్ యూజ్ఫుల్, ప్లస్ అనే నేను అనుకుంటున్నాను. మైనస్ ఎందుకన్నా? గవర్నమెంట్కి మైనస్, అది గవర్నమెంట్కి మైనస్. ఎందువల్ల అంటే ఫ్రీ బస్ పెట్టకూడదు, కావాలంటే ఒక హాఫ్ టికెట్ పెట్టి సరిపోయింది, బాగుండేది. దానివల్ల ఏంటంటే ఆటో డ్రైవర్స్కి చాలా మైనస్. ఆటో డ్రైవర్స్కి బాడీలు అయితే రావు, ఎక్కువ శాతం చాలా తగ్గిపోతాయి. అదే హాఫ్ టికెట్ పెట్టుంటే కొంచెం లేడీస్కి కొంచెం బెటర్గా చేసినట్లు అయి ఉంటుంది. అంటే పథకం ఇవ్వకపోతే చెప్పారు ఇంతవరకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా అందరు కూడా. ఆ పథకం అయితే కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, ప్లస్ ఇప్పుడు ఆంధ్రాలో ఉంది. ఎక్కడ కూడా యూస్ఫుల్ లేదు అది నాకు తెలిసి. నాకు తెలిసి నేనైతే టీడీపీనే పక్కాగా. అదైతే వేస్ట్ పథకం. ఒక హాఫ్ టికెట్ అయినా పెట్టాల్సింది. ఫ్రీ బస్ అంటే ఎవరికి కావాలంటే ఫ్రీ బస్సు చిల్డ్రన్స్కి కావాలా, చిన్నపిల్లలకి, చదువుకునే వాళ్ళకి కావాలా, చదువుకునే పిల్లలు లేడీస్కి వాళ్ళకి కావాలా. ఇంకోటి వచ్చేసి హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళకి కావాలి. వాళ్ళకి 100% ఇవ్వచ్చు ఆ పథకం. 100% యూజ్ అవుతుంది ఆ పథకము. కానీ ఈ పథకం ప్లేస్లో ఎలాంటి పథకం ఇస్తే బాగుండేది అనుకుంటున్నారు? ఈ పథకం ప్లేస్లో ఎలాంటి పథకం ఇస్తే బాగుండేది? హాఫ్ టికెట్ ఇస్తే బాగుండేది. హాఫ్ టికెట్ లేడీస్కి హాఫ్ టికెట్ ఇస్తే బాగుండేది. అన్న ఇప్పుడు మాట ఇచ్చిన మేరకైతే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మరి మిగతా అన్ని కూడా ఈ 4 yearsలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? అవకాశం ఉంది, 100% ఉంది అవకాశం. ఇతను మామూలు చంద్రబాబు నాయుడు తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ కూడా సీఎం కదా. తెలంగాణ చాలా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు ఏపీలో కూడా చాలా డెవలప్మెంట్ ఉంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి ఏం చేయలేదు, ఓన్లీ జస్ట్ సచివాలయం ఉద్యోగం ఇచ్చారు. అది వేస్ట్, చాలా వేస్ట్ అది ఉద్యోగం. ఒక మైనస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా అది జాబ్స్ ఇచ్చారు. ఫ్రీ అంటే మంచిదే కదా బ్రో, ఓన్లీ లేడీస్ కాదు, జెంట్స్ కాదు. ఫ్రీ బస్ అనేది స్టేట్ మొత్తం కాబట్టికి కొంచెం వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతాయి కాబట్టి కొంచెం ఫ్రీ అనుకోవాలి. కొంతమంది ఆటోలకి వాళ్ళకి లాస్ అంటారు, బట్ అందరూ ఎక్కరు కదా, లేని వాళ్ళు మాత్రం ఎక్కుతారు. ఉన్నోళ్ళు ఆల్మోస్ట్ ఆటోలు తిరుగుతారు కాబట్టి కొంచెం బెటర్ అనుకుంటున్నాను అయితే. అంటే ఎంతైనా కూడా ఫ్రీ బస్ పెట్టడం వల్ల మనం ఇప్పుడు తెలంగాణలో చూస్తూ ఉన్నాం, చాలా మంది కూడా బస్సులకే అటుకే వెళ్తున్నారు మహిళలందరూ కూడా. సో మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవనాధారం ఏంటని చెప్పేసి కూడా మీరే అన్నారు కదా అందరూ ఎక్కుతలేరని. ఎవరో కొంతమంది బస్సు ఎక్కుతున్నారు, అందులో ఇరకటం అయ్యి కొంచెం ఎక్కువ అయ్యి సో ఆటో కూడా వెళ్తున్నారు అందరూ. సో అందరు ఎక్కరు, డబ్బులు కొంచెం ఆటో బుక్ చేసుకుంటారు. ఇప్పుడు ర్యాపిడ్, ఊబర్ అన్నీ వచ్చాయి. సో అలా అన్ని ఆటోలు సంపాదించుకుంటున్నారు వాళ్ళు. సో నో ప్రాబ్లం, ఫ్రీ ఎక్కుతూనే ఉంటారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ టికెట్ ఖచ్చితంగా పే చేసుకోవాల్సింది తెలంగాణలో. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే అక్కడ పే చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్రీ కాబట్టి కొంచెం బెటరే, మంచి ఆప్షన్ అది. అమ్మాయిలకు ప్లస్ ఉంటుంది. ఆటో శ్రామికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే వాళ్ళ జీవనాధారం అదే కదా.
ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్ ఒకప్పుడు నడిచేది కాబట్టి ఓకే ఆటోలో వెళ్ళినా కూడా నడిచిద్ది, బస్సులో కాకపోతే అక్కడ 10 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి వెళ్ళొచ్చు, ఓకే అన్సేఫ్ అయినా కూడా ఆటోలో వెళ్ళడానికి కూడా ప్రిఫర్ చేసేవాడు అనమాట. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఆటో శ్రామికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవనాధారం అదే, దెర్ ఈజ్ నో, వాళ్ళకి ఏమి ఆప్షన్ లేదన్నమాట. ఇంకోటి వాళ్ళు కొద్దిగా సఫర్ అవ్వచ్చు, వాళ్ళ ఆర్థిక పరంగా వాళ్ళ కుటుంబ పరంగా ఉండొచ్చు అని అనుకుంటా ఉన్నాం. మరి అంటే వాళ్ళకి కూడా ప్రభుత్వం తరపున ఏదైనా కొంచెం పథకాలు లాంటివి లేకపోతే హెల్ప్ లాంటిది అవునవును, ఆటో కార్మికులకి అయితే పథకాలు అయితే ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, జగన్ ప్రభుత్వం నుంచి ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో ఉన్నాయో నాకైతే తెలియదు మరి, ఎందుకంటే ఆటో వాళ్ళ గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేయం కాబట్టి. వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇంకా ఏమైనా డబ్బులు పెంచడము, ఆర్థికంగా సహాయం చేయడము ప్రభుత్వం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మరి సో ఓవరాల్గా ఫ్రీ బస్ పథకం అనేది జనాలకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? జనాలంటే జనాల్లో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ట్రాన్స్ ఉన్నారు, ఎవ్రీథింగ్ అందరూ ఉన్నారు కాబట్టి అమ్మాయిలకి ప్లస్ ఉంటుంది, అబ్బాయిలకి వీళ్ళకి ఏం ప్లస్ ఉంటుంది ఏముండదు, వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు. అంటే ఓకే ఫైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మంచిదే. అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పథకాలు గాలికి వదిలేశారు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా మంది అడిగారు కదా క్వశ్చన్. అవునవును, అంటే ఓకే 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 అయితే ఏంటంటే ఇలాంటి అంటే ఫ్రీ బస్సులు ఈ పథకాలు కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇంకా వెనకబడ్డాం మనం. టీఎస్ అయితే టీఎస్ ఓకే ఫైన్, సాఫ్ట్వేర్ పరంగా ముందుకు చూసుకొని వెళ్తా ఉంది. ఏపీలో ఏంటంటే కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్లు అనేది ఇస్తే, ఇప్పుడు వైజాగ్ సైడ్ అయితే అమరావతి కొద్దిగా డెవలప్మెంట్ చేసి మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తే బెటర్. ఇలాంటి తీసుకొస్తే ఏంటంటే ఓకే జనాలకు ఉపయోగపడుతుంది, జనాలు బాగుపడాలి, మన ఏపీ బాగుపడాలంటే ఫస్ట్ ఏదైనా ఎడ్యుకేషన్తో స్టార్ట్ అవ్వాలన్నమాట. ఎడ్యుకేషన్ ఉంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది అని నేను అనుకుంటా ఉన్నా. మరి 100% మంచిదే. సో ప్రభుత్వం మాట ఇచ్చిన మేరకు పథకం అయితే అమల్లోకి వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది? మంచిదే, బాగుంటుంది. సో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంతా సజావుగా నడుస్తుందా పరిపాలన అంతా? 100% నడుస్తుంది. ఓకే, ఫ్యూచర్లో ఇప్పుడు 1 year అయితే పూర్తయింది కదా, ఇంకా 4 years ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మంచిగానే ఉంటుంది అనిపిస్తుంది. బాగానే చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ అయితే సూపర్, బాగానే చేస్తున్నాడు. సో కూటమిలో ఎంతమంది ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ దృష్టి ఉంది. సో ఆయన అంటే నార్మల్గా రాజకీయాలనే కాదు, జస్ట్ పర్సనల్గా కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? పర్సనల్ అంటే మన సనాతన ధర్మం, సనాతన ధర్మం గురించి 100% ఆయన మంచోడే. ఇంతకుముందు ఆయన ఎలాంటి వాడో మనకి తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యడం అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పని చేస్తున్నాడు. ప్లస్ మన హిందూ ధర్మాన్ని మోదీజీ గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చాలా మనకంటూ కొంచెం చేయకుండా బాగా చేస్తున్నారు. ఓకే అన్న, ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పథకం లాగానే అన్ని పథకాలు ఇస్తారనుకుంటున్నారా కూటమి ప్రభుత్వం? ఫ్రీ బస్ అంటే ఇప్పుడు సిటీలో కాకుండా పల్లెటూర్లకి చాలా మంచిదే. ఎందుకంటే ఆర్టీసీ బస్సులకు ప్లస్ గార్మెంట్స్ తర్వాత ఇలాంటి వాళ్ళకి చాలా మంచిదే. ఎందుకంటే ఆటోలు అంటే ఆటోలో మంచి వాళ్ళే. ప్లస్ ఇప్పుడు ఎట్లంటే ఫ్రీ బస్ అంటే ఏదో 10 రూపాయలు మిగులుతుంది అనేసి కొంచెం ఇప్పుడు ఆటో ఛార్జీలు నెలకి అంటే సంథింగ్ ఒక 1500 కట్టాలి ఆటో ఛార్జ్. ఒక ప్రకారంగా ఉపయోగకరమే, మంచిదే చేయటం ఇలాగ మంచిదే. ఎందుకంటే లేడీస్ చాలామంది ఇప్పుడు వాళ్ళు చేసే జీతం 10,000 అనుకో, మా ఆటోలకి వెళ్ళటం రావటం వాళ్ళకు ఒక 2000 అలా అయిపోతాయి. సో దానివల్ల వాళ్ళకి నష్టం జరిగింది, 8,000 మిగులుతాయి. ఇలా ఫ్రీ బస్ అనుకో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా మిస్ అయిపోయిన ఆటో బస్సు 9 వరకు ఉంటుంది కాబట్టి నైట్ లేట్ అయినా సరే బస్కి రావచ్చు. అలా ఉపయోగకరమే కదా బ్రో. ఇప్పుడు ఇట్లా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలామంది అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా దీనికే వెళ్తారు, బస్సులకే వెళ్తారు మహిళలందరూ కూడా. సో మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు ప్రభుత్వం తరపున ఏదన్నా? ఆటో వాళ్ళు ఏం చేయాలంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ ఏందో ర్యాపిడ్ పెట్టుకోవడం మంచిది. సో పల్లెటూరుకు వచ్చే విషయానికి ఏంటంటే బాడీలు ఎక్కువ ఉంటాయి కదా, ఈ వరి అని అవి అని ఇవని పొగాకని అవి బాడీలకి వెళ్ళి సంపాదించుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ లేడీస్కి మంచి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఉంటే మహా అయితే ఒక 4 years ఉంటుంది, 2 years ఉంటుంది, తర్వాత తీసేస్తారు మళ్ళీ మామూలే. ఒక పరంగా ఒక సంవత్సరం వాళ్ళకి మంచి జరగచ్చు, ఒక సంవత్సరం ఇది మంచి జరగచ్చు, లైఫ్ లాంగ్ ఇదే ఉండదు కదా. సో అది ఓవరాల్గా అయితే ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు పథకాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది మరి? బాగుంది బ్రో. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి లైన్గా టైం టేబుల్ ప్రకారం చేస్తున్నారు కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యప్పటి నుంచి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, కొత్తవి జరుగుతున్నాయి. ఇంకా మనకి డిగ్రీ
డిగ్రీ అయిపోయిన వాళ్ళు చాలామంది ఖాళీగా ఉంటారు. అట్లీస్ట్ జాబ్లు ఇవ్వకపోయినా పర్లేదు, మంత్లీకి ఒక 3,000 అలా వస్తే నిరుద్యోగ వృద్ధి తొందరగా అమలు చేస్తే డిసెంబర్ లోపు మనకి మంచి జరిగింది అనుకోవచ్చు. జనాలకి ఏమో కానీ ఇప్పుడు ప్లస్ అవుతుంది, ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ప్లస్ పాయింటే. ఎందుకంటే ఓకే, గవర్నమెంట్ 6 పథకాలు ఇస్తున్నది, 4 పథకాలు స్టార్ట్ చేసింది. 15 ఆగస్టు నుంచి వాళ్ళకు ఒక స్వాతంత్రం వచ్చినట్టుగా. ఆల్రెడీ తెలంగాణ, కర్ణాటక చూస్తున్నాము, రచ్చరచ్చ అవుతున్నాయి. అప్పుడప్పుడు గోడలు ఇష్యూలు కూడా అవుతున్నాయి. వాటి వల్ల బస్సు ఆపట్లేదని, కావాలని ఆపట్లేదని రకరకాలుగా వచ్చి డ్రైవర్ని, కండక్టర్ని కొట్టడం, కావాలని బస్సులలో గోడలు పెట్టుకోవటము. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నామంటారు. చేస్తే మంచిదే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు అంటే అఫ్కోర్స్ ప్రభుత్వ సేవకులే వాళ్ళు కూడా. సేమ్ టైం వాళ్ళు బాగుంటేనే కదా వీళ్ళకి సేవ చేసేది. సో వాళ్ళ మీద ఎటువంటి అటాకులు రాకుండా కూడా చూసుకోవాలి. సో ఆడ ఎట్లా సెక్యూరిటీ ఏమైనా పెడతారా, పెట్టే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ప్లస్ ఉన్నది, గవర్నమెంట్ ప్లస్ ఉంది, ప్రజలకు ప్లస్ ఉంది. ఎందుకంటే ఒక 10 రూపాయలు మిగులుతున్నాయి వాళ్ళకు. ఆ 10 రూపాయలతో ఇంట్లో కూరగాయలు ఏదో ఒక విధంగా ఒక అవసరానికి పనికి వచ్చేది మంచి పనే. ఫ్యూచర్లో దీనివల్ల ఎఫెక్ట్ పడుతుందేమనే భయం కూడా ఉన్నది నాకు. ఎందుకంటే పన్నులు పెరగవచ్చు, ఏదో రూపంలో పన్నులు పెడితే మళ్ళీ ట్యాక్స్ రూపంలో వీళ్ళే కట్టాల్సి వస్తుంది. మేల్కొనేసరికి చేతులు కాలిపోతాయి. సో ఈ ఇష్యూ రాకుండా ఫ్యూచర్లో చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అన్న మాట మీదకైతే పథకం అమల్లోకి తీసుకొచ్చారు. సో మరి ఇదే మేర ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమల్లోకి వస్తాయి అనుకోవచ్చా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తారు? ఆల్రెడీ 6 అయితే 4 ఓకే అని. సో ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా చేస్తారు. కానీ లేట్ చేయొద్దు. లేట్ చేసిన కొద్ది ఏమైందంటే ఎలక్షన్ ఇంప్రెషన్ పోతూ ఉంటుంది. ఎలక్షన్లు వచ్చే దగ్గర మూమెంట్లో పెట్టారనుకో, వీళ్ళు కావాలనే ఎలక్షన్ల మూమెంట్లో మనకి పథకాలు ఇస్తున్నారు, మళ్ళీ ఎలక్షన్లకు గెలవడానికి కోసం అనే ఒక విధమైన వాయిస్ బయటకు వచ్చేస్తుంది. అది రాకుండా చూసుకోవాలి. సో మ్యాక్సిమం ఎంత తొందరగా ఆ 2 కూడా క్లియర్ చేస్తే బెటర్ అని నేను కోరుకుంటున్నాను.